అసలు ఏంటన్నా ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ రోడ్ షోలకు భారీ ఎత్తున జనాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. నేను ఒకటే విషయం చెప్తా, ఎలక్షన్ ఏదైనా తెలంగాణ ప్రజల సెలక్షన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ ఏదైనా తెలంగాణ ప్రజల సెలక్షన్ మాత్రము బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే అంటే పచ్చని మాగాని, రైతుల సంతోషము, ముసలు అవ్వాతాతల సంతోషము, విద్యార్థుల సంతోషము, రోడ్లు మంచిగా ఉండే, ప్రతి ఒక్క వ్యవస్థ మంచిగా ఉండే, ప్రతి ఒక్క డెవలప్మెంట్ మంచిగా ఉండే, ఐటీ సెక్టార్ మంచిగా ఉండే, ప్రతి ఒక్క విషయంలో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేశారు. మరి 2 సంవత్సరాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కారు చూసుకుంటే మొత్తము ఏడ చూసినా లంచాలు, సెటిల్మెంట్లు ఇవే తప్ప డెవలప్మెంట్ అనేది ఏం లేదు. మీరు చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క ఏరియాలో కేటీఆర్ గారి రోడ్ షోకి అయితే ప్రతి ఒక్కరు భారీ మెజార్టీ తోటి ప్రజలు రావడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఓటమి భయానికి లోనవుతున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో పక్కా మాగంటి సునీత గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఇది దేవుడు రాసిన శాసనం. తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి రాక కోసమే ఎదురు చూస్తున్నారు. 100% జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మాగంటి సునీత గారు భారీ మేయర్తో గెలుస్తున్నారు. రానున్న ఎలక్షన్లో కూడా తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. ఇది ప్రజలు కోరుకుంటున్నారు, ఇది వాస్తవం. అంటే ఇంకో అంశం ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. 3 సంవత్సరాలు ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి మీరు టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు, ఏం చేశారు ఇక్కడ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. చిన్న విషయం చెప్తానా, ఎవరైనా ఎడ్యుకేటెడ్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఒక విషయం చెప్తా. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఫ్రీ బస్సు పోతుందని చెప్పేసి అన్నాడు, సన్న బియ్యం పోతుందని చెప్పేసి అన్నాడు. నేను ఒక విషయం అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా మీకు ఓటేసి రాష్ట్రాన్ని అప్పచెప్పిర్రు. మరి మీకు ఓటేసినందుకు 2500 ఇచ్చిర్రా, 4000 పెన్షన్ ఇచ్చిర్రా, తులం బంగారం ఇచ్చిర్రా, ఏమిచ్చిర్రు? ఏమి ఇవ్వలే కదా. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే ఇవన్నీ ఆపేస్తారు. మరి మీకు ఓటేసినందుకు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదయ్యా అని చెప్పేసి మీ దాంట్లో ఎవరైనా విద్యావంతులు, విజ్ఞానులు, మేధావంతులు ఎవరైనా ఉంటే దీని మీద సమాధానం చెప్పాలని అడుగుతున్నా. ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేస్తే ఈ 3 పథకాలు రావని చెప్తున్నాడు. మరి మీకు ఓటేసి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్తే తులం బంగారం ఏది, మా మహిళలకు స్కూటీ ఏది, విద్యార్థులకు ఇస్తా అన్న హామీ ఏది, మైనార్టీ రిజర్వేషన్ అన్నావు, మైనార్టీలకు ఇస్తా అన్న కార్పొరేషన్ ఏవి, 2500 ఏది, మరి నీకే ఓటేసిరుగా, మరి అవి ఏవి? మరి ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తే ఇవి రావు. మరి ఓటేసినప్పుడు ఇస్తానే కూడా ఎందుకు ఇస్తారేమో అని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఆటో కార్మికులకు నిండా ముంచిరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే కంటోన్మెంట్లో బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నాం. దాదాపు 4000 కోట్లతో అక్కడ అభివృద్ధి చేపడతా ఉన్నాయి. ఇక్కడ కూడా గెలిపిస్తే భారీ ఎత్తున అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నవీన్ యాదవ్కి నేను అప్పగిస్తా అని చెప్పి అంటున్నాను. మరి 2 సంవత్సరాలల్లో కంటోన్మెంట్లో గెలిస్తే ఏం అభివృద్ధి చేసిరో చూపించమని చెప్పండి. ఇదే జూబ్లీ హిల్స్ ప్రసంగంలో రేవంత్ రెడ్డి గారిని కంటోన్మెంట్లో నేను సో అండ్ సో ఈ కంటోన్మెంట్లో ఇన్ని రోడ్లు వేసినా, ఇన్ని స్కూళ్ళు కట్టించినా, ఇంత నీళ్ళు ఇచ్చినా, ఇంతమందికి ఇంత సహాయం చేసినా అని చెప్పేసి బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి. ఆయన చేస్తా అంటుండగా ఎలక్షన్లు రాగానే ఏం చేస్తున్నారంటే ప్రజలని మభ్యపెట్టాలి, మాయ చేయాలి. ఇట్స్ టోటల్లీ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ చేస్తుందంట పబ్లిక్ని. ఎట్లా చేస్తుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఏం కావాలి, 10,000 కోట్లు కావాలా, మీకు ఎంత కావాలా ఇచ్చేస్తా అంటాడు. 10 నిమిషాల దగ్గర నా దగ్గర పైసలు లేవు, నేను ఏడికెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. అంటే ఇది ఎవరికి అర్థం కాదు. ఆయన ఎట్లా మాట్లాడుతుండు, ఏం చేస్తుండు అనేది ఎవరికి అర్థం కాదు. అర్థం కాకుండా ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటున్నాడు, కానీ అది కాని పని. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. 2 సంవత్సరాలు టైం ఇచ్చి 2 సంవత్సరాలు టైం ఇస్తే ఫ్రీ బస్సు పెట్టేసి మహిళలకు ఉచితం పెట్టి పురుషుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం. ఇదేం రాజకీయమయ్యా, మాకు అర్థమైతలేదు. ఏదైనా ఒక వ్యవస్థను నడిపే వ్యక్తి సమానంగా, సమతుల్యంగా, క్రమబద్ధీకరణంగా నడిపితే ప్రజలు కూడా మీకు అన్ని వేళల్లో సహకరిస్తారు. 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు తెలంగాణకు మీరు ఏం డెవలప్మెంట్ చేసిరు అని చెప్పాలి. కంటోన్మెంట్లో డెవలప్మెంట్ చేసిరు అంటారు కదా, అప్పుడు ప్రజలు నమ్మిరు, అయ్యో కొత్తగా గెలిచిరు, ఏమైనా చేస్తారేమో అనుకున్నారు. ఇది అర్థమైపోయింది కాబట్టి ఇంతమంది జనాలు కేటీఆర్ గారి కోసం వస్తున్నారు, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి వస్తున్నారు. 100% చెప్తున్నా, కావాలంటే వీడియో సేవ్ చేసుకోండి. జూబ్లీ హిల్స్లో మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. గెలవబోతున్నారని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం గెలిస్తే ఇక్కడ మళ్ళీ మీరు మోసపోతారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు అభివృద్ధి చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఓట్లప్పుడే వస్తున్నారు, ఓట్లు లేకపోతే ఇక్కడ వాళ్ళ ముఖాలు కనిపించినాయి ఎప్పుడైనా అడుగుతున్నారు. సార్ ఒక విషయం చెప్తా,
పత్రికా మిత్రుడా, నీకు విషయం చెప్తా. ఓట్ల టైంలోనే జూబ్లీ హిల్స్కి వస్తే 3 సార్లు ఎట్లా గెలుస్తారని మాగంటి గోపీనాథ్ గారు 3 సార్ల ప్రజలను ఆయన ఎందుకు గెలిపించారు? ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన డెవలప్మెంట్ కాబట్టి 3 సార్లు గెలిపించారు. ఇవన్నీ మోసపూరితమైన హామీలు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చినవి మాత్రమే. కేవలము వాళ్ళు గెలవడానికే చూస్తున్నారు కానీ పబ్లిక్ తెలంగాణని డెవలప్మెంట్ చూడాలని అయితే ఏం లేదు. దయచేసి మరొకసారి చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ప్రజలకు మోసపోకండి, గోసపడతారని చెప్పేసి పెద్దసారి చెప్పిండు. మళ్ళీ చెప్తున్నా, మోసపోతే గోసపడతారు. 2 ఏళ్ళు గోసపడ్డారు. మళ్ళీ వాళ్ళ మాటలకు మోసపోకండి. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. మాకు నీళ్ళు లేవండి, ఒకటి రేషన్ సరిగా లేవు, ఒకటి కరెంట్ ప్రాబ్లం. మేము బీదవాళ్ళం అండి, మేము కూలి బతికేవాళ్ళం. మా తెలంగాణ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు 24 hours కరెంట్ ఇచ్చాడు, 24 hours నీళ్ళు ఇచ్చాడు. బీదోడు ఉంటాడని నిలబడతానని చెప్పాడు. ఓకే, ఈ రౌండ్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మొత్తంగా చెల్లుదోవి బిల్లు కూలగొట్టి బీదలను పింఛన్ ఇస్తా, 3000 పింఛన్ చెప్పావు, 4000 పింఛన్ చెప్పావు, ఇంతవరకు ఒకటి బీకేలే. ఇంతవరకు ఏం బీకే? గ్యాస్ అన్నవే, ఏది గ్యాసు? ఇవాళ మంది గ్యాస్ తీసుకోవాలి నువ్వు? నేను డబ్బులు పెట్టి గ్యాస్ కొనుక్కోవాలి. జూబ్లీస్ 8 చెప్పిన గ్యాస్ లేకపోతే మీకు 2 ఇవ్వాలా? ఏడరా బాబు, నీకు లిస్ట్ ఇచ్చాం కదరా, గ్యాస్ ఎదురా. ఆడవాళ్ళు ఫ్రీ అన్నావు బస్సులు, ఆడవాళ్ళు ఫ్రీనే పోతున్నారు. మరి మొగటి పోవాలమ్మా, మొగలే ఆడవాళ్ళ గురించి చూపోవాలా? అదేనండి, ఇప్పుడు మొగోడు బస్సు ఎక్కుతున్నాము ఇక్కడ నుంచి సికింద్రాబాద్ 40 రూపాయలు, అప్పుడు ఎంత ఉండే కదా? నిజమే కదా? ఇప్పుడు నువ్వు గెలిచిన కాడ నుంచి కేసీఆర్ తిన్నాడు, ఏం తిన్నాడు కేసీఆర్? ఎవరిని ముంచి తిన్నాడు? ఇక తప్పు చేశాడా? 15 సంవత్సరాలు ప్రత్యామ్నాయం చేసిండు. ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క కులోనికి, ప్రతి ఒక్క దానికి పెంచాడు రేటు. అరే బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూములు ఇవ్వాలి, వాళ్ళకు భూమి పథకం ఏమి ఇచ్చాడు? ఏమని ఇచ్చాడు? రైతు బంధు అని ఇచ్చాడు. నువ్వు వచ్చేంత ఎకరానికి 3000 ఇస్తావా? నువ్వు మోగోని, వాడు ఆడితే అది. నువ్వు ఇంకొకసారి గెలవలేడు స్వామి. రేవంత్ రెడ్డి చుక్క రాడు. గ్యారంటీ ఎవడిచ్చాడు నీకు? 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండ్రు. గ్యారంటీ ఎవడిచ్చాడు? గ్యారంటీ ఎవడిచ్చాడు? బీదోలు ఇచ్చాడా? గరీబులు ఇచ్చారా? సీతకి ఇచ్చిందా? వాడు ఏం చేసిన వాడు? బీదోలు అన్న కోపడకండి, బీదోనికి ఏం న్యాయం చేసిండు? గుడికి ఏం న్యాయం చేసిండు చెప్పండి. ఏ బీదోనికి ఆటోలు ఉన్నారే, ఆటో వాళ్ళకు 10,000 ఇస్తాను. ఏది గ్యాస్ ఫ్రీ అన్నావు? ఏది? కానీ ఒక బస్ ఫ్రీ ఇచ్చావు.